గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి మీ ధరణి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. అందరికీ హ్యాపీ ఉగాది అండి. మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్రెడీ ఈ కొత్త సంవత్సరం మీకు ఎన్నో కొత్త సంపదలు తీసుకురావాలని కూడా కోరుకుంటున్నా అనమాట. సో ఇంకా ఇదైతే ఉగాది పచ్చడి ఆల్రెడీ మా అమ్మ ఇందాకే చేసేసింది అనమాట. బట్ పూజ అయితే లేట్ గా చేయాలి కదా, సో 7 తర్వాత ప్రిపేర్ చేసింది. 7 లోపు అమావాస్య అంటారు కదా. ఇప్పుడైతే ఇంకా వెండి గిన్నెల్లోకి తీసేయడమే, దేవుడి దగ్గర పెడతాం కదా ఫస్ట్. ఇది కలిపేస్తాను సెల్లల్లా, మాకు ఈక్గా తెస్తుంది, అందుకే అలా అయిపోయింది వీడియో. బ్యాంగి హెయిర్ డ్రై అయిపోతుంది, నేను కూడా పెట్టుకుని. ఇంకా మా నాన్న అయితే ఫస్ట్ దేవుడికి దండం పెట్టుకుంటున్నారు. తర్వాత అయితే మేము ఉగాది కోసము మేము తీసుకున్నవి యాక్చువల్గా 1 మంత్ బ్యాకే ఇవి తీసుకున్నాం. బట్ అప్పటి నుంచి మొక్కలేదు, ఉగాది కోసము ఉంచేసామన్నమాట. ఇప్పుడు దేవుడి దగ్గర పెట్టేసి ఇది నేను వేసుకుంటాను. గీతు కాదట, మా గీతుదేనట్టు ఇది. నీకు సగం నాకు సగం అంటుంది గీత. సో మేము ఎంత బంగారం కొన్నా మాకు బంగారాలు మా పిల్లలే కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే చిన్నపక్క వేస్తున్నా. అంటే పెద్దదానికి కూడా వేస్తాను, బట్ చిన్నదానికి ఫస్ట్ వేస్తాం అనుకోండి, చిన్నదే కదా, హ్యాపీగా ఫీల్ అయిపోతుంది కదమ్మా. ఇదే చూపించు. వీళ్ళు పట్టుబట్టలు వేసుకోవాలి, వచ్చిన బాధ లేకపోతే వేసుకోదు మా పిల్లలు. అబ్బా గీత సో ఉండు ఏది మమ్మీ ఉండండి, వెండి చేయి తీసుకో. అది లోపల పెట్టలేదంటే అందకు వేసింది. ఏది చూపించు, బాగుందా? సో మా ఇద్దరు పిల్లలకి నక్లీస్లు అయితే వేసేసాం. నీకే పాపం ఎట్లేదు కొంటాను ఈసారి కొంటాను. సరే ఫోన్లో నా కూతుర్లు కొంటే నాకు ఉన్నట్టు కాదా ఏంటి కదమ్మా. చూడండి లోపల ఎలా దాచేసుకుంటుందో, దాసి అని చెప్పేసి దానికి ముందు తెలివితేటలు మామూలుగా లేవనమాట. ఎవరమ్మా ఉన్నారు, ఎవరు తీయర్లేయమ్మా, ఎందుకు దాచేస్తాను? మామూలు గాజులు వేస్తే అరగంట సేపు కూడా ఉంచుతుంది, బంగారం అయితేనే ఉంచుతుంది. 3 రోజుల నుంచి అవే ఉన్నాయి. అదే మామూలు వేస్తే చేతికి గాజులే ఉంచుకోదు, దానికి నచ్చదు. యాక్చువల్ గా పిల్లలకి కూడా ఏం బట్టలు అయితే తీయలేదండి. నాకు కూడా నేను యాక్చువల్ గా ఒక షూట్ కోసం వెళ్ళాను అనమాట. నేను అందుకోసం ఈ సారీ కొనుక్కున్నాను కదనండి. పొందూరు ఖాదీ కాటనా, పొందూరు కాటనా, పొందూరు ఖాదీ కాటన్. యాక్చువల్గా దీని ప్రైస్ 3780 రూపీస్ సంథింగ్ పడింది. ఇంత కాస్ట్ చేయదని మీరు కామెంట్ సెక్షన్లో చేయొచ్చు. బట్ హ్యాండ్లూమ్స్ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అంటే ఒక్కొక్క బ్రాండ్ ప్రైస్ ఉంటుంది, కానీ ఒక్కొక్క బ్రాండ్ పెట్టి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది కదా. నేను కానీ స్మూత్గా ఉంది, నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నచ్చింది మనం వేసుకోవడంలో తప్పలేదు కదా. ఇంకా మా ఆయనకి ఉగాది పచ్చడి. బాగుందే. ఇప్పుడైతే పూలు కుడుతున్నాం అనమాట రేపటి కోసము. మా అద్దడు నేను షాప్ అమ్ముతున్నారంట. షాప్ అమ్మట్లేదే, షాప్ ఓపెన్ చేస్తారు రేపు. ఇంకా ఫ్యామిలీ అందరం కూర్చున్నాం అనమాట ఈ పువ్వులు కుట్టడానికి. మా నాన్న ఒక్కలే పడుకుంటారు, మా అమ్మ, ఆదర్శు, నేను, మా ఆయన, పిల్లలు. నీకున్నా నువ్వు వీడియో తీస్తావా మాకు? ఓకే హాయ్ చెప్పు. హాయ్. కూడా డాడీ వాళ్ళు కొత్తది కొన్నారనమాట షాప్ కోసం. ఈ రోజే అన్ని ఓపెనింగ్, కాటా, ఫ్రిడ్జ్, షాపు. సో మా ఆయన అయితే పువ్వుల దండలు కట్టడానికి ట్రై చేస్తున్నారు. నన్ను ఎక్కడ పెడతావు నన్ను ఇంతకి? ఇంకా షట్టర్ అయితే ఎత్తుతాను అనమాట. వేసుకున్నా నిమిషం దగ్గర తీసుకున్నా. ఎలా ఉంది కామెంట్ చేయండి. చాలా ఇష్టపడి కొనుక్కున్న వస్తువు కదా నేను. ఇది సంవత్సరం వెయిట్ చేసుకో.
షాప్ ఓపెన్ చేయకుండా మనం కట్ చేయకూడదు తప్పదు. షాప్ ఓపెన్ చేయకుండా ఇవి తినేస్తాను. ఇంకా వీళ్ళైతే దండం పెట్టేసుకున్నారు. ఇంకా షాప్ ఓపెనింగ్ అయిపోయినట్టే. దాన్ని రిబ్బన్ కట్ చేయవు డాడీ. ఇంకా మా అమ్మ చేత ఓపెనింగ్ చేయించారు మా నాన్న. అయిపోయింది నాని రా. గీతు లేనిష చెక్కి రా. గీతు షాప్ ఓపెనింగ్ కదా మా డాడీ వాళ్ళది. సో మేము వేస్తున్నాం అనమాట. అదే మా పిల్లల చేత వేపిస్తున్నాం. వేసి నాని నువ్వే వేసి తీయమ్మా. కుడి చేత్త తీయ గీతు. ఈ కుడి చేస్తాను. ఏయో కన్నం లేసి నువ్వేసి. మీకు ఏటేటి కావాలో కొనుక్కోండి. అగో నాకు చాక్లెట్లు ఇచ్చేయాలన్నమాట అన్న. పంచదార ఇచ్చి కేజీ మాకు. అగో మేము కొనుక్కోన్నాం అనమాట పంచదార ప్యాకెట్. తినేస్తారు అప్పుడే. తీసుకోండి మీకు ఏటి కావాలో. చాలమ్మా. ఫస్ట్ పంచదార పసుపు కొనుక్కున్నాం అనమాట వీళ్ళ దగ్గర. పసుపు కొమ్ములు. ఇంకా ఆడపిల్లకి హారతి డబ్బులు ఇవ్వాలంట. నాకైతే ఇగోండి 1016 ఇచ్చారు అనమాట. నేను కౌంటర్లో వేసిందే 1000 రూపాయలు. అలా 1000 రూపాయలు నాకు ఇస్తుంది. వేసేస్తుంది మా చిన్న కూతురు వేసేస్తుంది కౌంటర్లో. ఇంక ఈరోజు ఉగాది కాబట్టి మధ్యాహ్నం లంచ్లోకి పులిహోర, మామిడికాయ పులిహోర, అలానే పాయసం అనమాట. స్టార్ రైస్ పాయసం మా నాన్న చేశారు. మా అమ్మ పులిహోర చేసింది. సో ఆల్రెడీ పులిహోర తినేసాం. ఇప్పుడు పాయసం తింటున్నాం. లెనీ నచ్చిందా? బాగుందా? మార్నింగ్ అంతా ఇంకా ఉగాది పండగ సెలబ్రేషన్స్ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడైతే మళ్ళీ ఊరి మీదకి వచ్చేసినాం యథావిధంగా. ఎక్కడికి వెళ్తున్నాం లేని? అది ఎక్కడికి? సిఎంఆర్ కా బీచ్ కా? ఎక్కడికి? సిఎంఆర్ కి. ఫైనల్ గా వచ్చేసినాం. It's time for photo session. పేరు రోషి అండ్ జమీస్ దీప్మాల ఫౌండర్ లక్ష్మణ్ గారు సార్ మాట్లాడతారు. Good evening all of you. On the Javis India Geetmala, my name is J. Lakshman Rao. నేను సీఎంఆర్కి తీసుకొచ్చి ధర్మేందుకు అది కొంటాను ఇది కొంటాను నేను చెప్పి ఏంటి కొనుక్కొని తీసుకెళ్ళాను. అంతమంది జనాలు ఉన్నారు తెలుసా అండి. బీచ్ కాంచి అయితే మాత్రం ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఎందుకంటే ఉగాది కదా. బీచ్ ఎప్పుడు హడావిడిగానే ఉంటుంది. బట్ సెలవుల పూట ఇంకా హడావిడిగా ఉంటుంది. ఏంటి ఇంకా ఫైనల్ గా బీచ్ కి అయితే వచ్చాము. ఇంకా దారిలో వస్తుంటే ఐసీ పాప్స్ అని చెప్పేసి కనిపించింది అనమాట. ఇంకా మేము తీసుకున్నాం 5 ఎలా ఉన్నాయి పిల్లలు? ఇక్కడ తిన్నవి చాలుగా ఫ్యామిలీ ప్యాక్ ఒకటి తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసరికి డీప్ లో పెట్టేసుకోవడమే. డీప్ లో పెట్టేసుకుంటే గడ్డగట్టేస్తుంది అంటే మనం ఇంటి దగ్గర తినొచ్చు. లేవనే ఎన్నో ఫ్లేవర్స్ ఉంటాయి అంటే 220 చార్జ్ తీసుకున్నారు. చూద్దాం ఇంటికి వెళ్ళాక ఎలా ఉంటాయో. యాక్చువల్గా వీళ్ళు సింగిల్ పీస్ అయితే 25 రూపీస్ తీసుకుంటున్నారు. బట్ ఈ డబ్బా తీసుకుంటే మనకి ఒక 55 రూపీస్ తగ్గుతుంది అనమాట.